ప్రాజెక్టులో భాగమైనటువంటి ఏవైతే మేడిగడ్డ సుందిళ్ల బ్యారేజ్లు ఉన్నాయో వీటికి సంబంధించి నిన్న సీఎం రివ్యూ చేయడం జరిగింది. మెయిన్ గా చూసుకున్నట్లయితే అన్నారం బ్యారేజ్ తో పాటు ఇటు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు గురైందనేది మనకు తెలిసిన విషయం. ఎందుకంటే కాళేశ్వరం భాగంలో 1,00,000 కోట్లు వెచ్చించి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి ప్రాజెక్టులో మేడిగడ్డ 7వ బ్లాక్ లోని పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. దానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అటువంటి NDSA బృందం ఇప్పటికే పలుమార్లు విజిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రిపోర్టులు కూడా ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేయండి. ఆ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఒక మధ్యంతర నివేదికను ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్టుపై నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర కేబినెట్ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రధానంగా చర్చ జరిగింది. దీనిపై చాలాసేపు రివ్యూ చేశారు. అయితే ప్రధానంగా ఈ డ్యామ్ ఏదైతుందో ఇప్పుడు మరమ్మతులు తక్షణంగా చేపట్టవలసిన మరమ్మతుల మీద ప్రధానంగా చర్చించారు. NDSA సూచనల మేరకు డ్యామ్ తక్షణ మరమ్మతులు చేపట్టాలని చెప్పడం జరిగింది. ఇటు NDSA కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలు గోదావరి ఆనకట్ట గోదావరి నదిపై ఉన్న నేపథ్యంలో గోదావరి నుంచి వచ్చే ఇప్పుడు మరి 2-3 వారాల్లో వర్షాలు స్టార్ట్ అయ్యే ఆస్కారం ఉంది. అదేవిధంగా వరదలు వస్తాయి, పైనుంచి మహారాష్ట్రలో వర్షాలు కురుస్తాయి. ఈ నేపథ్యంలోనే దీనికి ఆలోపే తాత్కాలిక మరమ్మతులు ఏమైనా చేయొచ్చా, ఎట్లాంటివి చేయొచ్చు, ఏ విధంగా ఉంటది అని చెప్పి ఇంజనీర్లు అదేవిధంగా నిపుణులతోటి నిన్న సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అయితే ఇది 2019లోనే ఇది అంటే అప్పటి నుండే స్టార్ట్ అయింది. లీకేజీలు కావచ్చు, అదేవిధంగా మెయింటెనెన్స్ కు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు అని చెప్పి NDSA రిపోర్ట్ లో గుర్తించడం జరిగింది. అప్పటి నుంచే నిర్వహణ లోపం ఉందని చెప్పి ఆ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. దీని గురించే సీఎం కూడా అధికారులతో చర్చించడం జరిగింది. ఎందుకు నిర్వహణ లోపం జరిగింది, ఎందుకు అప్పటి అధికారులు అలసత్వం వహించారని కూడా సీఎం సీరియస్ అవడం జరిగింది. అయితే ఇవన్నీ అటు ఉంచితే ప్రధానంగా రాబోయే రోజుల్లో ఇటు తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ఈ ఫ్లోను ఆపుకొని స్టోరేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకు కావాల్సిన ఏం చేపట్టాలి అనేది సీఎం ప్రధానంగా చర్చించారు. ఎందుకంటే గత వేసవిలో ఏదైతే యాసంగి పంట ఉండేనో అప్పుడు రైతులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. అది మళ్ళా రిపీట్ కాకుండా ఉండేందుకు సీఎం చర్యలు చేపట్టాలని చెప్పవచ్చు. అది ఇప్పటికే NDSA బృందం ఇచ్చిన సూచనల మేరకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని చెప్పి అయితే ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు దాదాపు 100 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయితే దీనికోసం ఈ రిపేర్లకు సంబంధించి ఇరిగేషన్ శాఖ నుంచే ఒక కమిటీ వేయాలనేది ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే కాళేశ్వరం భాగంలో కట్టడం అప్పుడు భాగమైనటువంటి ENC కావచ్చు, అదేవిధంగా CEలు, Eలు, SCలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వీరందరినీ భాగస్వామ్యంతో ఒక ప్రధాన కమిటీ వేసి కమిటీ ఆధ్వర్యంలో ఈ రిపేర్స్ అన్నిటినీ చేయించాలి. అసలు రిపేర్ చేసిన తర్వాత పరిస్థితి ఏంది అని చెప్పి పరిశీలనకు ఒక కమిటీ ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా నిర్మాణ సంస్థ ఎవరైతే ఉన్నారో L&T ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ మాత్రమే చూస్తామని చెప్పి నిర్మాణ సంస్థ చెప్పింది. అయితే మేడిగడ్డలో ప్రధానంగా ఉన్నటువంటి 7వ బ్లాక్ లోని 8 గేట్లు తెరుచుకోవాల్సి ఉంది. ఎప్పుడు కానీ నీటిని వదిలిపెట్టాలి, అన్ని గేట్లు ఎత్తాలని చెప్పి ఇటు NDSA బృందం ఇప్పటికే చూపించిన నేపథ్యంలో ఆ సూచనల ప్రకారం ఇప్పటికి ఆల్రెడీ ప్రాణహిత నుంచి ఫ్లో వస్తుంది. ఆ ప్రాణహిత నదికి ఆల్రెడీ వర్షం ఫ్లో ఉన్న నేపథ్యంలో గేట్లు ఎప్పుడు తెరిచి ఉంచాలన్నారు. ఇప్పటికి 84 గేట్లలో ఆల్మోస్ట్ అన్ని తెరిచే ఉంచారు. మరో 8 గేట్లు ఉన్నాయి. మొన్న ఒక గేట్ ఎత్తడానికి ప్రయత్నించారు. అదేవిధంగా ఇంకా అంటే టెక్నికల్ ప్రాబ్లం 8 గేట్లలో 5 గేట్లు వరకు టెక్నికల్ ప్రాబ్లం లేనట్టుగా గుర్తించారు. ఇంకో 2 మొరాయిస్తున్నట్టుగా చెప్తున్నారు. వాటిని మెయిన్ గా పిల్లర్ల మీద ఎఫెక్ట్ పడకుండా ఇటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించిన సూచనల మేరకు దాన్ని లేపేందుకు JCBలు పెద్ద పెద్ద మిషనరీ ఐటమ్స్ ఉపయోగించి గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా రాఫ్ట్ కు సంబంధించి అదేవిధంగా ముందర ఉన్న కాఫర్ డ్యామ్ కావచ్చు, అవన్నీ శాండ్ ఏదైతే వచ్చి కొట్టుకోవచ్చిందో పేడలు లాగా వేసిందో శాండ్ వచ్చిన ముందు శాండ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ శ్రీకాంత్. మొత్తంగా కాళేశ్వరం మీద ఒక క్లారిటీ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది నిన్న జరిగిన మీటింగ్ కనుక చూస్తే. రైట్, ఇక ఇవాళ డిబేట్లోకి వెళితే